హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను సొరకాయ పుల్లగూర చేశాను. దాన్నే సొరకాయ బజ్జీ అని కూడా అంటారు. 3 సొరకాయలు తీసుకున్నాను చిన్న చిన్నవి, అలాగే 3 టమాటాలు, 6 పచ్చిమిర్చి, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. సొరకాయని పీల్ చేసేసి కడిగి చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను. లేత సొరకాయ కాబట్టి సీడ్స్ ఏం లేవు. ముదిరిపోయిన దాంట్లో పెద్ద పెద్దగా సీడ్స్ ఉంటే అవి తీసేసి కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కుక్కర్లో వేస్తున్నాను. టమాటాలు, పచ్చిమిర్చి, చింతపండు కడిగి వేసాను. అలాగే పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ ఉప్పు కూడా వేస్తున్నాను. టీ గ్లాసే వాటర్ వేయండి. నేనైతే కొంచెం ఎక్కువ వేసాను. సొరకాయ కదా, వాటర్ ఊరుతాయి, అందుకని చెప్పేసి టీ గ్లాస్ వేసుకోండి. స్టవ్ పైన పెట్టేసి 5 విజిల్స్ లేదా 6 విజిల్స్ రానివ్వండి. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసేసి వాటర్ పక్కన బౌల్లోకి వంపేయండి. దీన్ని మెత్తగా స్మాష్ చేయండి. అక్కడక్కడ కొంచెం పలుకులుగా ఉంచండి. సొరకాయలు మనకు పంటికి తగులుతుంటే చాలా బాగుంటాయి. పక్కన పోపు గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అందులోకి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, అలాగే ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసాను. కరివేపాకు, 4 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చగా దంచి వేసాను. పోపు వేగిన తర్వాత ఈ పోపుని తీసుకెళ్ళి ఇందులో వేసేసి కలిపేసి స్టవ్ పైన 2 నిమిషాలు పెట్టండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సాల్ట్ సరిపడిందో లేదో చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్.